కోతి సేకరణ యునైటెడ్ డోర్నకల్ వ్యవస్థాపకుడిని. నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. నేను పుట్టిన కాడ నుండి డోర్నకల్ ఇట్లనే ఉంది, మారలేదు. ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కాలువలు కట్టలేదు, రోడ్లు కట్టలేదు, ఒక కాలేజీ లేదు, ఒక హాస్పిటల్ సరైన హాస్పిటల్ సదుపాయం లేదు. వీధి కుక్కలు పందులు తిరుగుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్యం లేదు, చెత్త ఎత్తడం లేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఎన్నోసార్లు నిరసన తెలిపాను, ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు, నేను తెలిపాను, యువత అంతా నిరసన తెలిపారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. కనీసం గణేశుడు మన వినాయకుడైనా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, నాయకులు మేల్కొని డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, పారిశుద్ధ్యం, వీధి కుక్కలు, ఇంటర్ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, కూరగాయల మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని, గణేశుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నాను. బహిష్కరిస్తాం అని మనం ప్రతి ఒక్కరం స్పందిస్తేనే ఈ యొక్క డోర్నకల్లో ఉన్నటువంటి నాయకులకు కళ్ళు తెరుచుకుంటారు. అప్పుడే వాళ్ళకు సిగ్గుసేటుగా బుద్ధి పుట్టి ఈ యొక్క డోర్నకల్లో ఉన్నటువంటి 1,00,000 సమస్యలు ఉన్నాయి. చదువుకోవడానికి ఒక ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లేదయ్యా. అందరూ డ్రాప్ అవుట్లో మిగులుతున్నారు. పిల్లలు మిగిలి చెడు వ్యసనాలకు దారి తీసుకుంటా వారి యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క వాతావరణం డోర్నకల్లో ఉంది. అరే ఇక్కడ 4 లక్షలు నేర్చుకుంటే వాడు ఎక్కడో పోయి బతుకుతారు కదా. ఏదీ చదువుకోవడానికి లేదు. ఏదైనా రోగం వస్తే చూపెట్టుకోవడానికి మంచి సౌకర్యం ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యాలయం లేదా, ఒక రోడ్డు మార్గం లేదా. అంతా పాత చింతకాయ పచ్చడి అన్నట్టు, పాత చింతకాయ పచ్చడి అయినా పులుపు ఉంటుంది కానీ డోర్నకల్ అది కూడా గతిలేదు. కానీ ఇంకెన్నడు ఎవరు వస్తారు, ఏ నాయకుడు వస్తారు, ఎవరు వరమిస్తారు? ఆకాశించి ఊరిపడతాడా, లేకుంటే ఈ లంబోదరుడి వల్ల అయినా ఈ స్టేరమైనా ఇప్పటికైనా మార్పు వచ్చి ఇప్పటికైనా ఈ కొత్త తరానికి కొత్త నాయకత్వం వచ్చి కొత్త నాయకత్వం తయారు చేసి ఈ డోర్నకల్ యొక్క దరిద్రాన్ని పారదోలి మన డోర్నకల్ అభివృద్ధి కోసం బాటలు వేద్దాం. ప్రతి ఒక్క సామాన్య మానవుడు ఇక నడుం కట్టి ముందుకు రావాలని మనలాంటి ఈ యొక్క యువజన నాయకులకు, ఈ యొక్క సామాజిక వేత్తలకు సపోర్ట్గా నిలిచి, మీరు భయపడద్దు, అందరి మనసులో ఉన్నది మాకు తెలుసు. కానీ ముందుకు ఏమవుతుంది, ఒక్కసారి బెదిరిస్తే పోయేది ప్రాణాలే ఉంటాయి. కానీ జీవితంలో మన పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనోడికి పూర్తి మద్దతు కాదు, అది కూడా నా బాధ్యత నేను గౌరవంగా చెప్పుకుంటున్నా. జై గణేశ.